హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఇది బటర్ పేపర్ అండి. బటర్ పేపరు అడుగున నెయ్యి రాసుకొని బటర్ పేపర్ల మీద నెయ్యి రాసుకోండి. నేను నెయ్యి రాయలేదు, అందుకే నాకు రాలేదండి బయటకి. ఈ తప్పు మాత్రం చేయకుండా మీరు నెయ్యి రాసుకోండి బటర్ పేపర్కి. ముందుగా 2 కప్పులు చిలకాయ పలుకులు, అదే కప్పుతో బెల్లం అండి. ఇలా బెల్లం వేసుకొని అందులోనే అందులో 2-3 స్పూన్లు పంచదార కూడా వేసుకోండి. ఇలా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోండి. పాకం రావడానికి నీళ్లు వేసుకొని హైలో పెట్టుకొని మరగబెట్టుకోండి. ఎప్పుడు పాకాలకి గారెలు వేయించుకునేటప్పుడు హైలోనే ఉండాలండి, సిమ్లో ఉండకూడదు. అప్పుడు పాకం బేగా వస్తుంది. దీనికి చూసారా, ఇలా ఉండలాగా రావాలి. ఆ ఉండ కిందన కొడితే సౌండ్ వస్తుందండి, అంతలా రావాలి పాకం. ఎప్పుడుని చిలకాయ ఉండలకైనా సరే, చెక్కీలకైనా సరే, అరిసెలకైనా సరే అలా చేయాలండి. ఇప్పుడు నేను ఇందులోనే చిలకాయ పలుకు పాకం వచ్చింది కదా, చిలకాయ పలుకులు వేయించిన పలుకులు తొక్కలు తీసినవి ఇలాగ వేసుకొని నేను ఆ బటర్ పేపర్లో వేసానండి. నేను నెయ్యి ఏమి రాయలేదు బటర్ పేపర్కి, అందుకు బటర్ పేపర్కి నాకు అంటిపోయింది. ఇందులో వేసి మనం గ్లాస్తో దేంతో మన గిన్నెకి నూనె రాసి నొక్కితే నలుపలకలుగా వస్తుందండి. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. నాకు బటర్ పేపర్కి రాకపోతే అప్పుడు ఓవెన్లో పెట్టి అది వేడి చేసి తీసానండి. అది నేను ఇంకా వీడియో తీయలేదండి. ఇంకా మీరు డైరెక్ట్ ప్లేట్లో వేసుకోవచ్చు. నేనేమో ఇలా ట్రై చేస్తారని చూసి ట్రై చేశాను. అంటే నేను వీడియోలు చూసి చేశానులేండి, అందుకే వచ్చి సరిగ్గా మీరు మాత్రం బటర్ పేపర్ వేస్తే బటర్ పేపర్కి నెయ్యి ఏమైనా రాసుకుంటే అప్పుడు బయటకు వస్తుంది. అంతేనండి, ఎంత టేస్టీ అయినా చిలకాయ పలుకులు చెక్కి రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. కానీ బటర్ పేపర్ వేయకుండా ఆ గిన్నెకే నెయ్యి కానీ నూనె రాస్తే వచ్చేస్తుంది, చెక్కి వెంటనే వచ్చేస్తుంది. మీకు ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.